మీద పాట పాటి పాడినాను నేను కాబట్టి భయపడాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20 వసంతాల మహోత్సవంలో రాజకీయాల మీద కూడా ఒక అవగాహన, ఒక విశ్లేషణ పెట్టాలన్నటువంటి మీ ధైర్యానికి నేను చేతులెత్తి ఎందుకంటే ఇదంతా అల్కగాయట్ కాదు, కానీ నేను నిన్నటి నుంచి చూస్తా ఉన్నా, నాకు గమ్మతి కనబడతా ఉన్నా. అందరూ పోటీలు వేసుకున్నారు, బాగా చదువుకున్నారు. కొద్దిగా చదువుకుంటే అమెరికా అతడు నాలుగు కాదు, కాబట్టి చదువు ఎక్కువైతే అమెరికా ఫ్లైట్ ఎక్కుతాం మనం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విచిత్రం కనపడ్డది. ఏంటంటే అసలు హీరోనేమో విలన్ చేయాలనుకుంటారు, విలన్ ఏమో హీరో చేయాలనుకుంటారు. అసలైన హీరో రసమై బాలకృష్ణనే. అరే వాస్తవం చెప్తున్నానే, ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక రాజకీయాల కోసమో, తన రాజకీయాల మనుగడ కోసమో, తన స్వార్థం కోసమో ప్రారంభించిన సంస్థ కాదు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక అవగాహన ఉన్నది. ఎందుకంటే దీనిలో కూడా వాళ్ళ కార్యక్రమంలో ఇక్కడ కూర్చున్న అందరికన్నా కూడా మొదట వాళ్ళ కోసం మాట్లాడి వేదిక మీద వాళ్ళ ఆశయాన్ని 10 మందికి పంచింది కూడా వాళ్ళ రసమై బాలకృష్ణనే. తర్వాత అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఒక్క విషయాన్ని మాత్రం మీకు నేను ముందుగానే చెప్తాను, ఏం పర్వాలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలామంది చూస్తున్నా, ఏ రాజకీయాలు అంటే ఉత్తగానే గీలేదా కాలేదా అనుకుంటున్నాను. వాస్తవంగా మీరు అనుకున్నంత ఈజీ కాదు, నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన 2 అన్నదమ్ముల మధ్యనే 2 వ్యత్యాసాలు ఉంటాయి. ఒకరికి బ్లాక్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి రెడ్ అంటే ఇష్టం ఉంటుంది. ఒకరికి ఇది తింటా అంటే ఒకటి అది తింటా అంటారు. ఇద్దరు ఒకే చనుపాలు, ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి 2 అన్నదమ్ముల మధ్యన అభిప్రాయాలలో భేదాలు ఉన్నప్పుడు, రంగులలో తేడాలు ఉన్నప్పుడు, మరి 1,00,000 మంది అభిమానాన్ని, కొన్ని లక్షల మంది అభిమానాన్ని గెలుచుకొని నాయకుడిగా నిలబడడం అనేది అంత ఈజీ కాదు. రాజకీయ నాయకుడు అనేటోడు మీరు అది ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి. ఊరికే వచ్చింది కాదు, దయచేసి మనము చాలా చేయాలి కాదు, దయచేసి ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటే అవుతారు. ఆ అభిమానం వెనుక మాకు కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని చేయాల్సినటువంటి అవసరాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికి తెలుసు. నేను కూడా ఎట్లా అయిందంటే, అమ్మ అంటే ఎవరు పత్రికలు రాస్తలేరు, నీ అమ్మ అంటే రాస్తురే. జన్మనిచ్చి తల్లి చనుపాలు తాగి పెరిగిన అమ్మ అంటే ఎవరు రాయకపోతే నీ అమ్మ అంటే రాస్తున్నారు అంటే, ఇగో గిది నడుతున్నది ఇప్పుడు అని చెప్తున్నా మీకు. కాబట్టి ఇక్కడ ఎంత ఎక్కువ తింటే అంత హీరో అయిపోతున్నాడుగా. దయచేసి ఊరికే కాదు, చాలా మంది త్యాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, నేను కాదనను. మీరు కూడా పనులు వదులుకొని తెలంగాణ రావాలని చెప్పేసి ఏ మీటింగ్ పెట్టినా కూడా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ కోసం పేరు కూడా చెప్పుకోలేక ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది త్యాగాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా మేము మర్చిపోలేము. ఒకనొక సందర్భంలో ఏడుపు వస్తూ ఉంటుంది. ఇలా తెలంగాణ వస్తే రసమై బాలకృష్ణ ఎమ్మెల్యే కావచ్చు, తెలంగాణ వస్తే ఇలా రేవంత్ రెడ్డి ఎంపీ కావచ్చు, మా ఇంటర్న కావచ్చు, వినోదన్న కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కానీ తెలంగాణ వస్తే చాలా అనుకొని మరణించిన వాళ్ళు అనేక మంది, 100 మంది విద్యార్థులు, ఒక 10 మంది మేము చెప్పలేము. మనం ముందు ఏ ఆశయం కోసం అయితే వాళ్ళు మరణించారో ఆ ఆశయాలను మనం ఎలా పరిపూర్ణం చేసుకుందాం అనే దాని మీద మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మీ సలహాలు కూడా ఘాటి వైపు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా భావించుకుంటా ఉంటున్నా. తెచ్చుకున్న తెలంగాణను ఎట్లా అభివృద్ధి పరచుకోవడానికి కోసం మీ ఆలోచనలు, మీ సలహాలు ఉంటే చాలా బాగుంటాయి. లేకుంటే నువ్వేం చేసినావు నేనేం చేసినా అంటే నువ్వేం చేయవు నేనేం చేయవు, చేష్టంలో అంతా అక్కడనే ఉంటాం. దయచేసి మన మార్గాన్ని ఆలోచిస్తాం. నేను ఒకటి చిన్న విషయం చెప్తాను, ఇది ఊరికే వచ్చినాయి కాదు. ఇందాక వినోదాన్ని కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు. కరెంటు విషయాలు అనగానే మాత్రం అల్కగా అనుకున్నాం. కరెంటు వెనుక ఒక ఆశయాలు ఉన్నాయి. ఒకనొక సందర్భంలో రాత్రిపూట కరెంట్ వచ్చినప్పుడు కందిలు పట్టుకొని పోతే నక్సలైట్లను కాల్చి చంపినటువంటి తెలంగాణ దుఃఖాన్ని మనం కళ్ళారా చూసినటువంటి సందర్భం కూడా మనం ఆ రోజు చూసినాం. ఒక్కొక్కటి
తెలంగాణ వస్తే ఏం కావాలని రాసి పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి మనం సాధించుకునే విషయంలో కొంత వెనుక ముందు అవుతా ఉండొచ్చు. వాస్తవంగా నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నేను ఒక పాఠశాలకు వెళ్ళిన, నేను చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పిన, ఆ రోజు ప్రార్థన గీతం ఉండే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు పాడిన తర్వాత 2 అంశాలు ఉన్నాయి అలా. అది మామూలు కాదు. గలగలా గోదావరి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే పండుతాయి. నేను పాడిన తర్వాత ఒక పిల్లగా లేచి సార్ గిచ్చెప్పడానికి వచ్చిన అన్నాడు. ఇది అబద్ధం కాదు, ఇది వాస్తవం, ట్రూ చెప్తున్నా. నేను ఏంటని చెప్పిన, సార్ నువ్వు చాలా సూపర్ డూపర్ అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పినాను. టీచర్ పట్టుకుని ఒక పిల్లగాడు అడిగాడు తెలంగాణలో, అరే అబద్ధాలు నేనెట్లా చెప్తాను నాన్న, పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ఉంటుంది ప్రార్థన గీతం, మీరు ఎవరైనా చదువుకున్నారు అందరు కూడా ఉన్నారని చెప్పిన తర్వాత నిజాలు చెప్తున్నా అంటే పుస్తకాలు ఎవరు రాసినారని కూడా వాడు నన్ను ప్రశ్నించాడు. సరే వాడు ఎవరు రాసిండేందో నీ డౌట్ ఏందో చెప్పమంటే, గలగలా గోదావరి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి శ్రీరామ్ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే 3వ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి మాకు తెలుసు సార్. బిరబిరా కృష్ణమ్మ నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పెట్టి ఎడమ కాలువ ఎండబెట్టి కుడి కాలువ పంట పోతున్న కృష్ణమ్మ మాకు తెలుసా, కానీ బంగారు పంటలు ఏడవండుతున్నో చూపించని చెప్పేసి పిల్లగాడు ప్రశ్నించినటువంటి జవాబు కాదా ఇలా కాళేశ్వరం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ అద్భుతాన్ని కూడా అంగీకరించలేని వాళ్ళు ఉండొచ్చు, అది నాకు అవసరం లేని విషయం. దయచేసి నేనేమంటున్నానంటే, విషయం ఏంటంటే ప్రతి దాని వెనుక కొన్ని ఉంటాయి. 50 సంవత్సరాల తనలాటను, 50 సంవత్సరాల వెతుకులాటను, 50 సంవత్సరాల ఏదైతే కోల్పోనే అన్నది 5 సంవత్సరాలల్లా మనం ఇలా చక్కబెట్టుకునే కార్యక్రమానికి మీలాంటి విజ్ఞులు ఇలా ఇంత కాబట్టి మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు చాలా గొప్పగా స్వీకరించాల్సినటువంటి గొప్ప మనసు కూడా మాకు ఉన్నది అనే విషయాన్ని కూడా మీకు మేము గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా చిన్న క్వశ్చన్లు ఏమైనా ఉన్నా అవన్నిటి కూడా వినోదన్న ఉన్నాడు. నేనైతే మామూలుగా ప్రతిదీ కూడా వినోదన్న చెప్పగలుగుతాడు సమాధానం. కాబట్టి నాకు చిన్న అవకాశం ఇస్తే మీకు ఏమైనా ఇబ్బంది పెడితే ఏమనుకోకూడదు. సంతోషం అన్న చాలా సంతోషము. నేను ఒకటే విషయము, నేను భయపడలేదు. భయపడిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తుపాకులు వేసుకొని తెలంగాణ పల్లెకి వచ్చిన గోచి పెట్టుకొని గొప్పటి పెట్టుకొని ప్రశ్నించినటువంటి తత్వం నేనే కాదు ఎవరు కూడా చెప్పు. నేను ఒకటే, నువ్వు నన్ను అడుగు, నేను చెప్పకపోతే నేను భయపడతా, కానీ అడగడానికి నువ్వు భయపడి నన్ను భయపడినటువంటి మిత్రులు మీరే చెప్పారు, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు, ఎన్నికైన తర్వాత మంత్రి పదవుల కోసం ఆశిస్తున్న వాళ్ళు, శాసనసభలో 610 జీవో మీద చర్చ జరిగినప్పుడు మానవ వనరుల శక్తులు ఎక్కడున్నా తీసుకొచ్చి వినియోగించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ అనే అంశమే చర్చ చేయాల్సిన అవసరం లేదని కొంతమంది వ్యక్తులు పదవుల కోసం మాట్లాడుతున్న సందర్భంలో మీరు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పెట్టి తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే ఏం కావాలని చర్చ లేకపోవడానికి అభినందిస్తాం. చాలా రాజకీయ పార్టీలు మేమే మొదలుపెట్టినాం అని చెప్పుకునే కంటే ముందు 2 సంవత్సరాల ముందే మీకు ఆలోచన పుట్టడం, తెలంగాణ ప్రజల కోసం ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది అభినందనీయం. ఉన్న ప్రాంతంలోనే చెప్పుకోలేని సందర్భంలో మీరు ఒక రకంగా మీ విజ్ఞానాన్ని ఇక్కడ ఈ దేశానికి అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ మిగతా సమయాన్ని మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఆ తర్వాత పరిణామ క్రమంలో తెలంగాణ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. 69లో మొదటి దశ ఉద్యమం వచ్చినప్పుడు ప్రపంచానికి తెలంగాణ ప్రజల యొక్క గొంతుగా నింపించారు. 2009లో మలి దశ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములై, విద్యార్థులు అమరవీరులై, చాలా చిన్న
మారుమూల ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులు తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదువుకొని పీజీలు పిహెచ్డీలు చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు ఉంటుంది అనుకున్న సందర్భంలో వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలను ఆలోచన కూడా చేయకుండా ఆనాడు ఉద్యమం వైపు ఉరికి నిట్ట నిలువున నిలబడి నూనూగు మీసాల యువకులు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రపంచానికి చెప్పి మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అమరవీరుల పోరాటం. అయితే తెలంగాణను జూన్ 2, 2014 కంటే ముందు జూన్ 2, 2014 తర్వాత అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేట్లయితే చరిత్రను మనం ఒక ప్రామాణికంగా తీసుకున్నాం. తెలంగాణ కూడా ఒక ప్రామాణికం. జూన్ 2, 2014 తర్వాత సాధించిన తెలంగాణలో అంతకంటే ముందు 14-15 సంవత్సరాలు మీరు ఏదైతే ఆకాంక్షించి ఏ ప్లాట్ఫామ్ మీద అయితే గలం వినిపించడానికి వేదికగా ఉన్నారో, ఏ ప్లాట్ఫామ్ తెలంగాణను డెవలప్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు చేయాలని ఆలోచన చేసిండ్రో, మరి జూన్ 2, 2014 తర్వాత తెలంగాణ దిశగా ప్రయాణం సాగిస్తుందా లేదా అని చెప్పి 6 సంవత్సరాల తర్వాత మీరందరూ కూడా ఆలోచన చేసి విశ్లేషించి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఒక దిశ ఇక్కడి నుంచి ఇస్తే మీ భాగస్వామ్యం ప్రత్యక్షంగా తెలంగాణలో కనిపిస్తుంది. ఈనాడు తెలంగాణ ఉద్యమంలో మిత్రుడు రసమయ్య గారు ఏ పార్టీలో ఉన్నాడనే కంటే తన గుడ్డే ఉండాలనుకుంటున్నాను నేను. ధూమ్ధామ్ అనే పదాన్ని కనిపెట్టి మొట్టమొదట తెలంగాణ వాణిని, బాణిని, గలాన్ని గజ్జగట్టి గొంగడేసుకొని వినిపించినప్పుడు మొట్టమొదట సహకరించింది నేను. పార్టీ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఉద్యమాన్ని నడపాలనుకున్నప్పుడు అన్ని రకాలుగా ధనము, ఇంధనము అన్ని రకాలుగా సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆనాడు కూడా మేము భాగస్వాములమే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికి తెలుసు. రాజకీయ పార్టీలకు ఒక్కొక్కరికి ఒక ఎజెండా ఉంటుంది. చెప్పేది ఒకటి, అనుకునేది ఒకటి ఉంటుంది. ఇవాళ తెలంగాణలో నేను అనుకుంటున్నా, నాకు అర్థమైన కాడికి బలమైన తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించే మేము తెలంగాణ ఎప్పుడు కూడా నిజాం నవాబుల కాలం నుంచి మొదలు పెడితే సమైక్య రాష్ట్రంలో పాలన వరకు స్వేచ్ఛ కోసం కొట్లాడారు. చాలామంది ఇప్పుడున్న పాలకులు ఏమనుకుంటున్నారంటే సంక్షేమ పథకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నారు అనుకుంటున్నారు. అది దురదృష్టకరం, బాధాకరం, హృదయ విదారకం. తెలంగాణ రాష్ట్రం ఏ రోజు కూడా మిత్రులారా నిజాం నవాబు ఆనవాళ్ళు అభివృద్ధి ఈ రోజు కనిపిస్తాయి. గొలుసుకట్టు చెరువుల నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, మూసీ కావచ్చు, గండిపేట కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్ కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా నిజాం నవాబు అభివృద్ధిలో భాగంగానే కట్టింది కదా. లేకపోతే ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టిండు కదా. మరి ప్రజలు ఎందుకు సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రు? ఈ సాయుధ రైతాంగ పోరాటంలో సమిధలైన వాళ్ళు ఏం కోరుకున్నారు? ఒక కొమరం మేము, ఒక రామ్జీ గోండు, ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుంచి మొదలు పెడితే సురవరం ప్రతాప్ రెడ్డి వరకు, సోయబుల్లా ఖాన్ వరకు ఎందుకు నిజాం పాలకుల మీద ఎదురు తిరిగిండ్రు? ఎందుకు పోరాటం చేసిండ్రు? నిజాం అన్ని అభివృద్ధి చేసి అన్ని ప్రజలకు ఇచ్చినప్పుడు, నీళ్ళు ఇచ్చినప్పుడు, నిధులు ఇచ్చినప్పుడు, హైదరాబాద్లో ఈ రోజు మీరు సెజ్జులు అంటున్నారు. ఆ రోజే సెజ్ మోడల్లో చార్మినార్ చుట్టూ అన్ని డెవలప్మెంట్స్ చేసినప్పుడు అన్ని ప్రాంతాల బిజినెస్ ఎంటర్ప్రినర్స్ని తీసుకొచ్చి అక్కడ గుజరాతీలు, మరాఠీలు, కన్నడిగలను అందరినీ తీసుకొచ్చినప్పుడు, సిక్ రెజిమెంట్ పెట్టినప్పుడు కూడా ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేసారు పాలకుల మీద? దీని మీద ఆలోచన చేయండి. సంక్షేమ పథకాల కోసం కాదు, స్వేచ్ఛ కోసం. తెలంగాణ అన్ని ఆధిపత్యాల మీద ధిక్కారమే తెలంగాణ ప్రజల యొక్క గుండె చప్పుడు. ఏ స్వేచ్ఛ కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో తెలంగాణ ప్రజలు, సమైక్య రాష్ట్రంలో ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి వరకు స్కై ఇస్ ద లిమిట్ గా సంక్షేమ పథకాలు అని చెప్పి ఆ టైం ఒకసారి చెక్ చేసి
సో ఏ స్వేచ్ఛ కోసమైతే ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి వరకు సంక్షేమ పథకాలు అమలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో మనకి ఇచ్చింది కదా. సమైక్య రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది కదా, ఇచ్చింది కదా. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమం చేశారు? ఎందుకు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు? ఏ స్వేచ్ఛ లేకుండా నిర్బంధాలను మా మోచేతి నీళ్లు తాగాలి, అనాలని అనుకున్న మనస్తత్వాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం ధిక్కరించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మరి ఏ ధిక్కారంతో, ఏ పోరాటంతో, ఏ స్వేచ్ఛ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రోజు విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ, సింగరేణి కార్మికులు కానీ, లేకపోతే ఆర్టీసీ కార్మికులు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం పోరాటాలు చేస్తున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. ఇవాళ పాలకులు నిర్బంధాలు, ముసుగులు, పోలీసుల పహారలు, గడీల ముందల నీ బాంచందరాన్ని వేదిక కావాలి. ఈ వేదిక తెలంగాణ డెవలప్మెంట్ కు వేదిక కావాలి. ఈ వేదిక తెలంగాణ ప్రజల యొక్క గలం వినిపించడానికి వేదిక కావాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఏదో ప్రభుత్వాలు ఇసిరేసే ఎంగుల మెరుపుల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమో, దళితుల 3 ఎకరాల కోసమో, ఉచిత కరెంటు కోసమో, రైతు రుణమాఫీ కోసమో, రైతు బంధు పథకాల కోసమో మీ ప్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ ప్రజలకు రావాలి. తెలంగాణ ప్రజలకు మీరొక ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.